హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి స్పెషల్గా మేము ఇవాళ బియ్యం పిండి చెక్కలు చేసుకుంటున్నాము. అది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేసి చూపిద్దామని చెప్తున్నాను. చాలామందికి తెలుసు, కొద్దిమందికి తెలియదు ఎలా చేయాలా అనేది. నేను చేశాను కదా అని ఒకసారి చూపిద్దామని చెప్పి, తెలియని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను 2 గ్లాసులు బియ్యం పిండి వేసానండి. దాంట్లోనేమో కొంచెం సగ్గుబియ్యం, పెసరపప్పు అవి నానేసాను. అవి కొంచెం వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అలా మొత్తం పిండి కలిపేసుకొని కొంచెం గోరువెచ్చని నీటితో పిండి కలుపుకున్నాను. పిండి కలుపుకొని ఇలా ముద్దలు చేసుకున్నాను అనమాట. రౌండ్గా ముద్దలు చేసుకొని ఇదిగో ఇలా ఒత్తుకున్నాను. ఇది పాలిథిన్ కవర్లో మనకి బట్టలు అవి పెట్టి ఇస్తూ ఉంటారు కదా, ఆ కవర్ తీసుకొని ఆ కవర్లో లోపల పిండి పెట్టి ఆ వంటలు పెట్టేసి ఇలా పేపర్తో అడుగున పెట్టేసుకొని పైన పేపర్ వేసుకొని కొంచెం ఆ పేపర్కి అడుగున కొంచెం ఆయిల్ రాయాలి. ఇదిగో దీంతో ఉంటుంది కదండి, మనం అమ్మల దస్తా కానీ ఇదిగో ఇలాగ అల్లం వెల్లుల్లి నూరుకుంటూ ఉంటాం కదా, ఇలాంటి వాటితో అడుగున ఇలాగ ప్రెస్ చేయాలన్నమాట. ఇది పెట్టి చూసారా, ఆ వంట పెట్టి ప్రెస్ చేస్తే ఇలాగా పచ్చిలా వస్తుంది. ఇవి తీసి ఇలా ఆయిల్లో వేసేసి ఇలా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఇవి 10 రోజులు అలాగా బాగా కరకరలు ఆడుతున్నాయి. 10 రోజులు అలాగా తినచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. బాగుంటాయి కూడా. 10 రోజులు ఉంటాయి. మనమేమో ఈ పండగ స్పెషల్గా చేసుకుంటాం, కానీ మామూలుగా స్కూల్ పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చేప్పటికి నేను 1/2 కేజీ నానేసానండి. కనీసం 100 చెక్కలు అయ్యాయి నాకు. 100 చెక్కలు అయ్యాయి. ఇలాగా మీరు కూడా చేసుకోవచ్చు. మీరు పిండి తడుపుకునేటప్పుడు పిండిలోనే పిండి జల్లిచ్చేసుకొని ఫస్ట్గా పిండిలోనే మీరు అల్లం, పచ్చిమిర్చి, సగ్గుబియ్యం, పెసరపప్పు, నానేసిన పెసరపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం ఇవన్నీ కూడా మామూలుగా వేసుకొని బటర్ ఉంటుంది కదా, అమూల్ బటర్ కానీ వెన్న కానీ తెచ్చుకొని ముందు ఆ పిండితో పచ్చిపిండిలోనే అంతా కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా నీళ్ళు పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి ఆ పిండి. కొంచెం ఇలా చేయి పెడితే ఇలాగా దిగిపోయేట్టుగా చిన్నగా అలా ఉండాలి. అలా ఉంటే బాగా వస్తాయన్నమాట. మెత్తగా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలాగ ఎర్రగా వేగి అలా చేసుకొని మీరు అలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని దాంతో ఒత్తుకొని ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇలా ఎత్తడి కళాయిలో అయితే కొంచెం కలర్ ఉండగానే తీసేసుకుంటే కొంచెం తెల్లగా ఉండగానే తీసిన తర్వాత కొంచెం ఇలా ఎర్రగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఎర్రగా బాగా వస్తాయి అన్నమాట. చూసారా, బాగున్నాయి. ఇంకా కొంచెం టైం ఉంటే ఇంకా కరకరలాడుతూ బాగా ఇలా అనగానే చిరిగిపోతూ ఉంటాయి. ఇలా అనగానే బాగుంటాయి. ఇలా చేసుకోండి. కొత్తగా చేసుకునే వాళ్ళు, తెలియని వాళ్ళు ఇలా చూసుకొని చేసుకుంటే బాగుంటాయి. బటర్ వేసుకొని కలుపుకుంటే మెత్తగా బాగుంటుంది. కరకరలాడుతుంటాయి, స్మూత్గా ఉంటాయి, గొల్లగా వస్తాయి అన్నమాట. బాగుంటాయి. ఇది మా ఇంట్లో నేను ఇవాళ చేసిన పండగ స్పెషల్ బియ్యం పిండి చెక్కలు అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాని వాళ్ళు నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.